శేరిలింగంపల్లి, గచ్చిబౌలి, గోపన్పల్లి, బసవతారక నగర్ వాసులను బీఆర్ఎస్ పార్టీ నేతలు పరామర్శించారు. మాజీ స్పీకర్ మధుసూదనాచారి, ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్తో కలిసి కాలనీ వాసులను పరామర్శించారు. రియల్ మాఫియా, బడా నేతలు ప్రభుత్వ భూమిని ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టడానికి ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. కాలనీ వాసులకు 60 గజాల స్థలం ఇస్తానని సీఎం రేవంత్ హామీ ఇచ్చారన్నారు. ఇందిరమ్మ ఇళ్లు నిర్మించి ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ పెద్దల కనుసన్నల్లో బసవతారక నగర్ కాలనీ వాసులను ఖాళీ చేయించడానికి గూండాలను పంపుతున్నారని ఆరోపించారు. బీఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షులు శ్రీ కల్వకుంట్ల తారక రామారావు గారి యొక్క ఆదేశం మేరకు లీడర్ ఆఫ్ ది అపోజిషన్ లెజిస్లేటివ్ కౌన్సిల్లో తర్వాత తెలంగాణ తొలి శాసనసభ స్పీకర్ అయిన మధుసూదనాచారి గారి యొక్క నేతృత్వంలో ఈరోజు పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు బసవతారక నగర్, గచ్చిబౌలికి కూతవేటు దూరంలో ఉన్నటువంటి ఒక బసవతారక నగర్ కు ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడ రియల్ ఎస్టేట్ మాఫియా గాళ్ళు ఏ రకంగా పేదల జీవితాలను ఛిద్రం చేస్తూ వాళ్ళ ఇళ్లను కూల్చివేస్తూ దాష్టికానికి పాల్పడుతున్నారో మా కళ్ళకు కట్టినట్టుగా ఇవాళ అక్కడ కూలిపోయిన ఇళ్ళు, కూలిపోయిన చర్చు, కూలిపోయిన గుడి మొత్తం సర్వనాశనం అయిపోయి రోడ్డు మాట్లాడదు ప్లీజ్. ఇక్కడికి వచ్చి పర్యటించి మీ కష్టాలు నష్టాలు తెచ్చుకోవడం కోసము మాజీ స్పీకర్ గారు, తర్వాత కౌన్సిల్లో లీడర్ ఆఫ్ ది అపోజిషన్ లెజిస్లేటివ్ కౌన్సిల్లో కేటీ రామారావు గారు బీఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షులు మమ్మల్ని ఇక్కడికి పంపినరు. నా పేరు దాసోజు శ్రవణ్ కుమార్ గారు, వీరి పేరు మధుసూదనాచారి గారు, మా నవీన్ రెడ్డి గారు, సాయిబాబా గారు, మొత్తం టీఆర్ఎస్ పార్టీకి సంబంధించి సతీష్ గారు.